తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం అంతా తప్పోతడ కానీ కనీసం ఆ లెక్కలకు ఆధారాలు కూడా చూపించలేకపోయారని వైసీపీ పీఎస్సీ సభ్యుడు దువ్వూరి కృష్ణ ఆక్షేపించారు. రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని దాచిపెట్టి చంద్రబాబు మరోసారి అంకెల గారడీ చేశారని ఆయన దుయ్యబట్టారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందంటూ మరోసారి పచ్చి అబద్దాలు చెప్పారన్న ఆయన ఇతర ఆర్థిక సంస్థల లెక్కలు చూస్తే ఎవరి పాలనలో విధ్వంసం జరిగిందో అర్థమవుతుందని తెలిపారు. శ్వేతపత్రం పేరుతో సీఎం చంద్రబాబు వచ్చే అబద్దాలు ఆరోపణలు చేశారంటూ దువ్వూరి కృష్ణ విమర్శించారు. కష్టాల నుంచి బయటపడడానికి 2 ఏళ్లు పట్టింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి కార్యదక్షతతో సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే అభివృద్ధిలో ఏ కోణంలో కూడా ఎక్కడ కూడా దేన్ని విస్మరించకుండా విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, ఇలా ప్రతి రంగానికి కూడా ఒక ప్రాధాన్యత ఇస్తూ వారు పాలన సాగిస్తున్నటువంటి రోజుల్లో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన పెద్ద ఎత్తున విస్తృతంగా దుష్ప్రచారం చేయసాగాయి. ముఖ్యంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్షీణించిపోతుందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ శ్రీలంక కంటే కూడా దారుణంగా మారుతోందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇదే విధంగా వెళ్తే అసలు అందరం కూడా ఈ రాష్ట్రంలో పారిపోవాల్సి వస్తుందని, ఇన్వెస్టర్లు కూడా రాష్ట్రం నుంచి వెళ్ళిపోతున్నారని, అదేవిధంగా బ్రాండ్ ఏపీ పూర్తిగా దెబ్బతింటుందని, ఎక్కడ చూసినా విధ్వంసం అని ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు వాళ్ళు 2019-24 మధ్యలో. అదేవిధంగా వారు ఎలక్షన్స్కి 2024 జనరల్ ఎలక్షన్స్కి వెళ్ళేప్పుడు వారు చేసినటువంటి మరొక ప్రామిస్ ఏంటంటే వారు కనుక అధికారంలోకి వస్తే సూపర్ 6, సూపర్ 7 పేరున అత్యధికంగా సంక్షేమాన్ని పెంచుతామని, ఆ సంక్షేమం చేసేటువంటి క్రమంలో ఎప్పుడూ కూడా రుణం మీద, అప్పు మీద ఆధారపడకుండా వారు రాష్ట్రానికి సంపద సృష్టించి తద్వారా ప్రభుత్వానికి ఆదాయాలు పెంచి ఆ ఆదాయాల మీద ఆధారపడతారే తప్ప ఎప్పుడు కూడా అప్పుల మీద ఆధారపడరు. అదేవిధంగా బ్రాండ్ ఏపీని పునరుద్ధరిస్తామని చెప్పి ఈ విధమైనటువంటి కమిట్మెంట్లు చేసి వాళ్ళు 2024లో వాళ్ళు పవర్లోకి వచ్చారు. వాళ్ళు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి విషయాలన్నీ కూడా వారు చెప్పినటువంటి దానికి భిన్నంగా ఉన్నాయి. జరిగినటువంటి విషయాలు ఏంటంటే ముఖ్యంగా ఆదాయాలు ఆందోళనకరంగా ఉన్నటువంటి లెవెల్కి పడిపోయాయి. సంక్షేమం సూపర్ 7 ఏవైతే కమిట్మెంట్లు వాళ్ళు ఇచ్చారో దాంట్లో కొన్ని అమలు కాలేదు, పూర్తిగా విస్మరించడం జరిగింది. అమలు అయినటువంటివి కూడా పాక్షికంగానే అమలు అయ్యాయి తప్ప పూర్తిగా అమలు అయ్యేటువంటి దాఖలాలు లేవు. తర్వాత మీకు బ్రాండ్ ఏపీ అనేటువంటి పునరుద్ధరిస్తామని చెప్పారు తప్ప అవన్నీ పేపర్ మీద ఉంది తప్ప వాస్తవానికి జరిగిన పెద్దగా ఏమీ లేదు. అదేవిధంగా మీరు మరో పక్కన చూస్తే రాష్ట్ర ఆదాయాలు పడిపోవడం అనేటువంటి ఆర్థిక వ్యవస్థ ఎంత ఇబ్బందుల్లో ఉంది అనేటువంటి విషయం సూచిస్తున్నప్పటికీ ఎన్నోసార్లు అపోజిషన్ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన అంశాలకి ఎప్పుడు కూడా వారు స్పందించలేదు. వ్యక్తిగత దూషణలకి, దాడికి దిగారే తప్ప ఏ రోజు కూడా మనం చెప్పినటువంటి విషయాల గురించి వాళ్ళ విశ్లేషణ కోసం కానీ ఒక చర్చ కోసం కానీ వాళ్ళు ముందుకు రాలేదు. మొన్న ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మొన్న 2 రోజుల క్రితం ఫైనాన్సెస్ మీద వైట్ పేపర్ అని ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. ముఖ్యంగా దాంట్లో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఫైనాన్సెస్ కాకుండా అందులో ఇంకా ఎన్నో విషయాలు చెప్పారు. ఊహాజనితమైనటువంటి విషయాలు, ఆస్పిరేషనల్ విషయాలు. విశేషించి ఆ ఫైనాన్స్ ఇంత ఇంపార్టెంట్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తున్నప్పుడు 1-2 స్లైడ్లు మినహా ఏ స్లైడ్లోనూ కూడా కనీసం సోర్సెస్ చెప్పినట్టు దాఖలాలు లేవు. ఎక్కడి నుంచి గణాంకాలు లభ్యమయ్యాయి, ఈ గణాంకాలు వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారు అని చెప్పాల్సినటువంటి రిక్వైర్మెంట్ కూడా వాళ్ళు పూర్తిగా విస్మరించారు. కాకపోతే వారు ఇప్పుడు ప్రజల ముందు ఉంచినటువంటి ఈ వైట్ పేపర్లో మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ఒక ఆలోచన వారికి ఉన్నట్టుగా అర్థమవుతుంది. సో ఈ వైట్ పేపర్లో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్, ఈ వైట్ పేపర్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి గణాంకాలు, ఫ్యాక్ట్స్, వాటికి సంబంధించినటువంటి వారి వర్షను, దానికి నిజం ఏంటి, అది ఫ్యాక్ట్స్ ఏంటో అనే విషయం ప్రజల ముందు ఉంచే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రధానంగా వారు చేసినటువంటి వాటిలో వారు చెప్పేది ఏంటంటే ప్రధానంగా వారు కొన్ని అంశాలు వాళ్ళు ఏ అంశాలు అయితే వాళ్ళు మాట్లాడుతున్నారంటే ముఖ్యంగా సూపర్ 7 హామీలు పూర్తిగా అమలయ్యాయి అనేటువంటి ఒక ధోరణిలో వాళ్ళు మాట్లాడారు. గత ప్రభుత్వ హయాం వల్ల వచ్చినటువంటి అప్పులు ఇప్పటికీ వారు వెంటాడుతున్నట్టు, దానివల్లే వారు ఏమనుకున్నా సరే వాళ్ళు చేయలేకపోతున్నట్టుగా ఇంకో విషయం చెప్పుకుంటూ వచ్చారు. 2014లో ఇవన్నీ కాకుండా 2014లో విభజన కారణంగా ఒక వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వారికి వారసత్వంగా వచ్చిందని, తద్వారా ఎన్నో కష్టాలకు గురవుతున్నారని ఇంకో విషయం చెప్పుకొచ్చారు. తర్వాత 14-19లో అత్యంత వేగవంతంగా స్థూల ఉత్పత్తి పెరిగిందని, 14-19లో తర్వాత 19-24లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు పడిపోయిందని, వారే కొనసాగుంటే వృద్ధి రేటు ఇంకా అద్భుతంగా వచ్చి రాష్ట్రం ముందుకెళ్లేదని ఇదొక విషయం చెప్పారు. తర్వాత మరో విషయం ఎంప్లాయీ కాస్ట్ అనేది పెరిగిపోవడం వల్ల రాష్ట్ర సొంత ఆదాయాల్లో ఎంప్లాయీ కాస్ట్ యొక్క నిష్పత్తి గణనీయంగా పెరిగిపోయింది. ఆ పెరిగిపోవడం వల్లే రాష్ట్రానికి ఇన్ని కష్టాలు వచ్చాయని, వారసత్వంగా వారు కూడా కష్టం వచ్చి చేయలేకపోతున్నారని మరొకటి. తర్వాత 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్తో పాటు వేరే గ్రాంట్స్ కూడా దారి మళ్లించి ముందే వాడేసుకుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి మరొక విషయం వాళ్ళు మాట్లాడారు.
తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్నో ఆస్తులను కుదువు పెట్టి తీసుకుంది అని మరో ఆరోపణ చేశారు వాళ్ళు. తర్వాత వడ్డీ భారం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎక్కువ ఉంది, వారు వచ్చి గణనీయంగా వడ్డీని తగ్గించారు, వాళ్ళు బాగా తగ్గించి దానివల్ల రాష్ట్రం పనిచేస్తున్నాం మరొక కట్టుకథ అల్లారు వాళ్ళు. సో వీటన్నిటి గురించి వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. మొట్టమొదటిగా మనం చూడాల్సింది వాళ్ళు వాగ్దానం చేసి ప్రజలు వాళ్ళ వాగ్దానాన్ని విశ్వసించరేమో అనేటువంటి ఆలోచనతోటి ఇంటింటికి పోయి బాండ్ సంతకం పెట్టి అందులో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు త్రికరణ శుద్ధిగా వాగ్దానం చేసి మీ ఇంటికి ఈ విధమైనటువంటి స్కీమ్స్ మీకు వస్తాయి, మీకు లబ్ధి ఇంత చేకూరుతుంది ఒక సంవత్సరానికి, ఇలా ప్రతి ఒక సంవత్సరానికి ఇంత లబ్ధి చేకూరితే మీకు 5 ఏళ్లలో ఇంత లబ్ధి మీకు మీ ఇంటికి చేకూరుతుంది. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధి, గిరిజనుల సంక్షేమం, విద్య, వైద్య సేవల పెరుగుదలే తమ కమిటీ ప్రధాన లక్ష్యమని శాసనసభ షెడ్యూల్ తెగల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ మిర్యాల శిరీషాదేవి పేర్కొన్నారు. 3 రోజులుగా నిర్వహించిన ఏజెన్సీ ప్రాంతాల పర్యటనలో గుర్తించిన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి శాశ్వత పరిష్కారం కృషి చేస్తామని చెప్పారు. విశాఖ కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పర్యటనలో భాగంగా మొదటి పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులు, గిరిజన సంక్షేమ పాఠశాలను సందర్శించామని తెలియజేశారు. అక్కడ గుర్తించిన సమస్యలపై సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. గత 3 రోజుల నుంచి కూడా మన ఎస్టీ వెల్ఫేర్ కమిటీ ఎక్కడైతే ఏజెన్సీ ప్రాంతంలో అక్కడ విస్తృత స్థాయిలో పర్యటన చేసి అక్కడ అధికారులతో సమీక్ష కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఇందులో మొదటగా పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి హాస్పిటల్స్, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ కూడా సందర్శించి అక్కడ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ గుర్తించి అక్కడ అల్టిమేటం జారీ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఒక నిర్ణీత కాలం అంటే ఒక 3-4 నెలల టైం ఇచ్చి మళ్ళీ మేము విజిట్కి వచ్చేటప్పటికి ఇక్కడ చేంజెస్ ఉండాలి అని చెప్పి వాళ్ళకి సూచనలు అనేవి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వెంటనే అరకు, పాడేరు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా మేము పర్యటించడం జరిగింది. అక్కడ కూడా చాలా సమస్యలు అనేవి గుర్తించడం జరిగింది. సంబంధిత డిపార్ట్మెంట్లు వాళ్ళందరితో కూడా మాట్లాడి సేమ్ నెక్స్ట్ టైం వచ్చినప్పటికీ ప్రాబ్లమ్స్ ఏమి ఉండకూడదని చెప్పి మేము అధికారులతో మాట్లాడడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మన విశాఖ డిస్టిక్లో విశాఖపట్నంలోనే ఈ యొక్క కార్యక్రమం అనేది మేము చేయడం జరిగింది. మొత్తము మీ కమిటీ సభ్యులం 4 వచ్చి ఏదైతే ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయో గురుకులము మరికివాడ, మారిక వలస ప్రాంతంలో ఉన్నటువంటి గురుకుల ప్రతిభ స్కూలు, కాలేజ్ అక్కడికి వెళ్ళి మేము విజిట్ చేయడం జరిగింది. వాళ్ళతో పిల్లలతో పాటు కూర్చొని కూడా మేము భోజనం చేశాము. మిగతా అన్ని స్కూళ్ళ కంటే ఈరోజు చూసిన స్కూల్ చాలా నీట్గా, హైజీన్, అదేవిధంగా ఫుడ్డు క్వాలిటీ కలిగినటువంటి ఫుడ్, అదేవిధంగా ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంది. మేము అనుకున్నాం ఇది అంతా మైదాన ప్రాంతం కాబట్టి ఏజెన్సీ పిల్లలకి అంతగా ఉండకపోవచ్చు అని అనుకున్నాం. బట్ ఇక్కడ మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి మన ట్రైబల్ స్కూల్స్, హాస్టల్స్ కూడా చాలా బాగున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేశాము. అయితే అధికారులతో మేము సమీక్ష నిర్వహించి ఏవైతే ఆర్ఓఆర్ రోస్టర్ ప్రకారంగా, రిజర్వేషన్ ప్రకారంగా ఏవైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళకి ఈ పోస్టింగ్ విషయంలో కానీ మిగతా డిపార్ట్మెంట్స్లో వాళ్ళకి ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ అని కానీ ఇవన్నీ కూడా మేము రివ్యూ చేయడం జరిగింది. ఉన్నటువంటి కలెక్టర్ గారితో, డిపార్ట్మెంట్ అందరితో కూడా మేము కోఆర్డినేషన్ అయ్యి వీళ్ళు లేనటువంటి ట్రైబల్స్కి పక్క గృహాలు మంజూరు చేయాలని, అదేవిధంగా సూర్య గారు పథకాన్ని కూడా వర్తింపచేయాలని చెప్పి, అదేవిధంగా మనము పీడీడీఆర్డీఏ ద్వారా చిన్న యూనిట్స్ ద్వారా వాళ్ళకి ఏదో ఒక ఉపాధి అవకాశాలు కల్పించేలాగా ప్లాన్ చేయమని, అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈ 22,000 అబోవ్ ట్రైబల్స్ మన విశాఖపట్నంలో ఉన్నారు. వాళ్ళని ఇంకా వెనకనే ఉంచకుండా వాళ్ళని ఇంకా పైకి తీసుకురావాలి, వాళ్ళని ఇంకా అభివృద్ధి చేయాలనేటువంటి మంచి ఆలోచనతో డిపార్ట్మెంట్ అందరూ కూడా పనిచేయాలని వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. మరొక 3-4 నెలల్లో మళ్ళీ ఒకసారి రివ్యూ తీసుకొని ప్రతి డిపార్ట్మెంట్ కూడా టచ్ చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా మేము గుర్తించి ప్రభుత్వానికి, స్పీకర్ గారికి కూడా తెలియజేసి ప్రభుత్వం నుంచి పూర్తిగా ఏ విధంగా చేస్తే బాగుంటుందన్నది కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో మేము ముందుకెళ్ళబోతూ ఉన్నాము. కాబట్టి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి గిరిజనులు, అదేవిధంగా వాళ్ళ డెవలప్మెంట్ కోసం మన కమిటీ విస్తృత స్థాయిలో పర్యటనలు రాబోయే రోజులు చేయబోతూ ఉంది. కాబట్టి అందరూ గమనించాలి. అదేవిధంగా మా కమిటీ చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా డైరెక్ట్గా ఎవరైతే మీ అందరూ తెలుసు లెజిస్లేటివ్ అంటే చాలా పవర్ఫుల్, ఒక అసెంబ్లీ ఎట్లా జరుగుతుందో అట్టే విధంగా ఈ కమిటీ కూడా వెళ్ళి ఆ యొక్క సమస్యలను గుర్తించి మేము స్పీకర్ దృష్టిలో డైరెక్ట్గా పెడతాం. కాబట్టి ఏమైనా సమస్యలు ఉన్నా సరే ఆ లోకల్గా ఉన్న ట్రైబల్స్ కానీ వీళ్ళందరూ కూడా మా దృష్టిలో పెడితే ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి వెళ్తాయని సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క 3 రోజుల పర్యటన కూడా చాలా విజయవంతంగా జరిగిన సందర్భంగా ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నానండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి.
పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం. మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. కూటమి కీచకుల వేధింపులు రాష్ట్రం దాటి కణంతరాలకు వ్యాపించిపోయాయన్న వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. మహిళల రక్షణపై ప్రభుత్వం చిత్తశుద్ధి లేదని ధ్వజం. ఆరోగ్యకరమైన సమాజానికి తల్లిపాలే పునాది. బాలింతలు తల్లులకు దిశానిర్దేశం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని దాచిపెట్టి మరోసారి అంకెల గాడి చేశారు. చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంపై వైసీపీ పీఏసీ సభ్యుడు దువ్వూరి కృష్ణ విమర్శలు. ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.